అందరికీ నమస్తే అండి. 2026వ సంవత్సరంలో జరిగేటువంటి గ్రహ సంచారముల వల్ల ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎలాంటి విషయాల్లో ఏ ఏ రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోందో మనం చూస్తే కనుక ముందుగా ప్రధానంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గురుగ్రహ సంచారము అనేటువంటిది ఈ 2025 డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి ట్రాన్సిట్ అయ్యి మళ్ళా 2026 జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురుగ్రహ సంచారము మళ్ళా తిరిగి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే మళ్ళా అక్టోబర్ 31 సాయంత్రం దగ్గర నుంచి సుమారుగా నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి ఇంకా డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుగ్రహ సంచారము సింహరాశిలో జరగడం జరుగుతుంది. అంటే గురుగ్రహ సంచారము మిథున కర్కాటక సింహరాశిలో 2026వ సంవత్సరంలో సంచారం అనేటువంటి జరుగుతోంది. అయితే శనిగ్రహ సంచారము మీనరాశిలోనే జరుగుతూ ఉండడం జరుగుతోంది. రాహు అనేటువంటి ఆయన మనం తీసుకుంటే రాహు కేతులు ఇద్దరు కూడా నవంబర్ 25వ తారీఖు వరకు కూడా యథాస్థానంలోనే రాహు కుంభరాశిలోనే, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉంటూ ఉన్నారు. నవంబర్ 25వ తారీఖున రాహు అనేటువంటి ఆయన మకర రాశిలోకి రావడం, కేతు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి రావడం జరుగుతోంది. తులారాశి వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది, ఏ ఏ విషయాల్లో వీళ్ళు రాజయోగం పట్టబోతోంది, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తే కనుక గురువు అనేటువంటి ప్లానెట్ తులారాశి వాళ్ళకి 9, 10, 11 హౌసెస్లో అంటే భాగ్య, దశమ, ఏకాదశ స్థానాల్లో మీకు సంచారం చేయబోతున్నారని చెప్పొచ్చండి. గురుడు మిథున కర్కాటక సింహరాశులు అనేటువంటివి సంచారం జరుగుతుంది. మీకు అవి భాగ్య, దశమ, ఏకాదశ స్థానాలు అవుతాయి. అయితే గురుడికి ఉండేటువంటి దృష్టిలో ఏంటి అంటే 1, 5, 7, 9 దృష్టిలు గురుడికి ఉంటాయి. ముఖ్యంగా 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురుడు మీకు 9th హౌస్లో ఉంటారండి. రాజయోగం 2026 స్టార్ట్ అవ్వడంతోనే తులారాశి వాళ్ళకి రాజయోగం అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. ఎందుకు అంటే ధనలాభం అనేటువంటిది విశేషంగా జరగడం కానీ, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది చూడడం కానీ, దాన ధర్మాలు అనేటువంటివి చేయడం కానీ, ఎర్నింగ్స్ అనేటువంటివి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. ఎందుకు అంటే గురుడు 9th హౌస్లోకి వెళ్తున్నారండి. సామాన్యమైన విషయం కాదు. మల్టిపుల్ వేస్ నుంచి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. గురుడి దృష్టి పంచమ స్థానం మీద కూడా ఉండడం వల్ల సంతానం వల్ల శుభవార్త వినేటువంటి యోగం కానీ, వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతానాది విషయాల్లో ఖచ్చితంగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా గురుడు దశమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటి అంటే గురుడు దశమంలో ఉండడం వల్ల ధన నాశనము అంటే డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం, ఉద్యోగాల్లో కాస్త చికాకులు కానీ, వృత్తి మీరు ఏ పని చేస్తున్నా కొంచెం దాంట్లో ఒడిదుడుకులు అనేటువంటివి, ఆటంకములు అనేటువంటివి కనబడడం జరుగుతుంది. ఆర్థిక సంక్షోభము ఆ టైంలో కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలండి. లేకపోతే కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి ఆర్థికంగా తప్పకుండా చూస్తారు. కుటుంబ కలహాలు అనేటువంటివి కనబడతాయి. మాట పట్టింపులు, కలహాలు, తగువులు అనేటువంటివి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిలో ఆందోళన, రుణ భయము అంటే ఎక్కడైనా అప్పుల పాలవుతామా, లేకపోతే చేసే పని ఏదైనా మనకి బెడిసి కొడుతుందా, చేసేటువంటిదంతా మంచి దారిలోనే వెళ్తోందా లేదా అనేటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. ఒక రుణ భయము అనేటువంటిది కలిగే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఏదైతే తులారాశి వాళ్ళకి గురువు అనేటువంటి ఆయన ఈ సంవత్సరం అనుకూలిస్తున్నారో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎఫర్ట్స్ అనేటువంటివి బలంగా పెట్టండి. ఆదాయాన్ని, ఎర్నింగ్స్ అనేటువంటి వాటి మీదే కాకుండా సేవింగ్స్ మీద కూడా బాగా కష్టపడాలి. గౌరవ మర్యాదలు నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీకు జూన్ దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా బాగా లేదు అంటే దీని అర్థం ఏంటి అంటే ఆ టైంలో లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది మీకు కొంచెం తగ్గుతుందండి. మీ మీద శత్రువుల యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఉద్యోగంలో చికాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. డిస్ట్రాక్ట్ అవ్వకుండా తులారాశి వాళ్ళు గోసేవ అనేటువంటిది చేయడం వల్ల కానీ, లేకపోతే శ్రీరుద్ర హోమము అనేటువంటి చేయడం వల్ల కానీ, స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల కానీ, లేకపోతే ఎవ్రీ మండే ఆర్ ఎవ్రీ మాస శివరాత్రికి రుద్ర హోమము అనేటువంటిది చేయించడం, శనగలు దానంగా ఇవ్వడం, గురుడికి జపాలు, హోమాలు ఆ టైంలో చేయించడం, అనేక రకాల రెమెడీస్ ఉన్నాయండి. 100 రకాల రెమెడీస్ ఉన్నాయి. ఇందులో ఏదైనా మీరు ఆచరించవచ్చు. ఆచరించిన తర్వాత ఖచ్చితంగా ఆ టైంలో కూడా మీకు చాలా శుభ ఫలితాలు ఉంటాయి. 2026లో ఖచ్చితంగా పునర్వైభవాన్ని చూడబోతున్నారు. గొప్పదైన విజయాన్ని చూడబోతున్నారు. ధనయోగాన్ని తప్పకుండా మీరు చూస్తారని చెప్పొచ్చు. అయితే ఆ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ దాటిన తర్వాత అక్టోబర్ 31 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా మళ్ళీ మీకు గురుడు యోగిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక 6 నెలలు, ఇక్కడ మళ్ళా ఒక 2 నెలలు, మొత్తం 8 నెలలు, సంవత్సరంలో 12 మాసాల్లో 8 మాసాలు మీకు రాజయోగం కనబడుతోందండి.
ఈ అక్టోబర్ 31 తర్వాత ఏదైతే గురుబలం పెరుగుతోందో దీనివల్ల మళ్ళీ ధనలాభాలు, వస్తులాభాలు అనేటువంటివి కలగడం, శుభకార్యాలు అనేటువంటివి జరగడం, సంతానం విషయంలో శుభం కలగడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో విజయం చూడడం కానీ, మంచి ఆరోగ్యం అనేటువంటిది తప్పకుండా మీకు కనబడుతోంది. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అఖండమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించబోతోంది. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని, గౌరవ మర్యాదల్ని, మంచి రికగ్నైజేషన్ని, భారీ సక్సెస్ని ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పొచ్చు. మధ్యలో జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. అయితే శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే శని కూడా 6వ స్థానంలో మీకు యోగిస్తూ ఉన్నారండి. దీనివల్ల మంచి ఆరోగ్యము అనేటువంటిది లభిస్తుంది. శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం కానీ, మీదైనటువంటి శక్తి పరాక్రమం అనేటువంటిది చూపించడం కానీ, మీ ఆరోగ్యం మెరుగుపడడం కానీ, విదేశీ యోగాలన్నీ కూడా అనుకూలించడం కానీ తప్పకుండా జరుగుతాయి అని చెప్పొచ్చు. రాహుకేతువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంది మనం చెక్ చేస్తే రాహుకేతువులు ఇద్దరూ కూడా మీకు అంతగా అనుకూలంగా లేరు. రాహు బలం ఎప్పుడైతే వీక్ అవుతుందో మంచి చేసినా చెడు చేస్తున్నట్టుగా జనాలకు ఎక్స్పోజ్ అవ్వడం కానీ, దృష్టి ప్రభావము కానీ, శత్రువులు అనేటువంటి వాళ్ళు పెరగడం కానీ, చేసేటువంటి పనిలో డైవర్షన్స్ అనేటువంటివి, డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, జనాల్ని నమ్మి మోసపోవడం కానీ ఎక్కువగా రాహు వల్ల ఈ సంవత్సరం చూస్తారని చెప్పొచ్చు. నవంబర్ 25వ తారీఖు తర్వాత కేతు అనేటువంటి ఆయన అనుకూలించిన తర్వాత స్పిరిచువల్గా బాగా ముందుకు వెళ్ళడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ 2026వ సంవత్సరం చివరిలో తప్పకుండా మీరు చూస్తారు. ఇక రవి యొక్క బలం పెరగడం వల్ల ఈ 2026వ సంవత్సరంలో ఏ ఏ మాసాలు మీకు బాగా అనుకూలిస్తాయో మనం చెక్ చేస్తే దశమ ఏకాదశ స్థానాల్లో రవి యోగించడం వల్ల జూలై 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా చాలా బాగుంటుంది. మళ్ళా తిరిగి డిసెంబర్ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది. మార్చి 17 దగ్గర నుంచి ఏప్రిల్ 17 దాకా రాజయోగం అండి. ఇప్పుడు నేను చెప్పిన మంత్స్ అంతా కూడా మీకు రాజయోగం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, చేసేటువంటి పనిలో ఎదుగుదల అనేటువంటిది కనబడడం కానీ, ఏ ప్రయత్నం చేసినా సానుకూలమైన ఫలితాలు చూడడం కానీ, లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతలు, పదవీ యోగం రావడం కానీ తప్పకుండా ఈ మాసాల్లో మీరు చూస్తారు అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి కూడా ఈ మాసాల్లోనే రాజయోగము అనేటువంటిది పడుతుంది. చూసారు కదండి 2026వ సంవత్సరంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ రాశి వాళ్ళకి బాగలేదని, ఈ రాశి వాళ్ళకి బాగుందని మాత్రం మనం గోచార రీత్యా చెబుతూ ఉన్నామండి. పర్సనల్ చార్ట్లో చాలామంది ఏంటంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, సంతాన విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, లేకపోతే ఏదైనా బెస్ట్ టైం ఉంటుందా, లేకపోతే ఏ టైంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ఒక పర్సనల్ గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.